నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ వాళ్ళు ఏపీలో ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలన్న నినాదంతో ముందుకెళ్తూ ఉంటారు. మరి మెగా డిఎస్సి గురించి మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయమని నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేశారు. మరి దానికి సవాల్గా లోకేష్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. తెలుసుకుందాం రండి, చర్చిద్దాం అనని. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారు? అసలు వస్తారా రారా అసలు ఈ సవాల్కి? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మెగా డిఎస్సి గురించి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న అలజడులు బాగా సృష్టిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే దీనికి స్పందించి లోకేష్ గారు అయితే రండి తెలుసుకుందాం, చర్చిద్దామని మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చర్చకి సిద్ధంగా ఉన్నాడా లేడా, ఏంటి సార్ దీని స్పందన? ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారు. తర్వాత మొన్న లోక్సభ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానమంత్రి గారి ఇల్లు ముట్టడి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో జరగటం కూడా జరిగింది. సరే, ప్రభుత్వం కూడా నీట్కి సంబంధించి పొరపాట్లు జరిగినాయి అని చెప్పని దాన్ని రద్దు చేయటం కూడా జరిగింది. పొరపాట్లు జరిగినాయి అని చెప్పని వాళ్ళు ఒప్పుకున్నారు. విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందని లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఇప్పుడు మామూలుగా 3,20,000 మంది పరీక్షల్లో పాల్గొన్నారు. అందుట్లో 15,941 మందికి ఉద్యోగం దొరికింది. వాళ్ళు ఫలితాలు కూడా చూపించారు. గత ప్రభుత్వం హయాంలో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య 4 లక్షల దాకా తగ్గింది. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక మార్పుల ద్వారా, లేదంటే బోధన ద్వారా ఈరోజు 1,00,000 మంది పైన మళ్ళీ విద్యార్థులు చేరుతూ ఉన్నారు. రెండవది, ఇదే అధ్యాపకులు అంటే సమర్థులని పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా అయితే వాళ్ళని నియమించబడ్డారో వాళ్ళు ఫలితాలు కూడా చూపించారు. ఇక్కడ ఈరోజు గురుకుల పాఠశాలల్లో సహా 600 మార్కులకి 596 మార్కులు తెచ్చుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. మరి ఈ డిఎస్సికి వచ్చేతలకి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు 3,20,000 మంది దాంట్లో పాల్గొన్నారు. 3,20,000 మందిలో ఈరోజు ఒక వంతు వేసుకుంటే 3,200 మంది, అంతే కదా? 3,200 మంది. ఈ 3,200 మందిలో ఒక వంతు నేను చెబుతుంది, మొత్తం కూడా కాదు, ఒక వంతు గురించి నేను మాట్లాడుతున్నాను. 3,200 మందిలో నువ్వు 175 నియోజకవర్గాల్లో దీనికి వ్యతిరేకంగా లోకేష్ గారు రాజీనామా కోరుతూ ప్రదర్శన చేయమని నీ శ్రేణులకు నువ్వు పిలిపించావు. నేను చెప్తున్న ఒక్క వంతు వాళ్ళు దీంట్లో ఏమన్నా పాల్గొన్నారా? నీ శ్రేణులు పాల్గొన్నారు అంతవరకు. పాని నువ్వు ఆ రోజు నీ దగ్గరకు వచ్చారు కదా 26 మంది, మాకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి నీతో సమావేశం అయ్యారు కదా, వాళ్ళైనా వచ్చి దీంట్లో పాల్గొని ఏమన్నా మాట్లాడారా? పాల్గొన్న వాళ్ళలో దీనివల్ల మాకు అన్యాయం జరిగిపోయింది, మాకు రావాల్సిన ఉద్యోగాలు పలానా వాళ్ళకు వచ్చినాయి, ఇది పారదర్శకంగా జరగలేదు అని చెప్పని అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? మరి వీళ్ళెవరూ పాల్గొనకుండా, వీళ్ళెవరూ మాట్లాడుకోకుండా నువ్వు ఎలా చెబుతావు? రాజీనామా చేయమని ఎలా అడుగుతావు? ఈరోజు లోకేష్ గారు నీకు సవాల్ విసిరాడు. గతంలోనే నీ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చి మీ ఇంటికి నన్ను రమ్మంటావా లేకపోతే ఇక్కడికి వస్తావా అని చెప్పని అడిగాడు. ఎక్కడైనా చర్చిద్దాం అన్నాడు. ఈరోజు కూడా అదే అంటున్నాడు. దానికి వేరే వాళ్ళు వచ్చేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి స్థాయా నీది అని చెప్పని మాట్లాడుతున్నాడు. పేరు నాని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎవరు రాజకీయాల్లో ఎవరు స్థాయి నిర్ణయించేది మీరు కాదు, నేను కాదు, ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు ఏ పార్టీకి ఆధిక్యత ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఆ పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రి అవుతారు. మీరు చెబితేనో నేను చెబితేనో కారు. ఇక్కడ వచ్చిన సమస్య మొట్టమొదట
లీకేజీ జరిగిందని చెప్పని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫలాని వాళ్ళ వల్ల ఉద్యోగాలు రావట్లేదు, అమ్ముకున్నారు అని చెప్తుంది మీరు. నిజంగా మీరు చెప్పిన దానికి ఆ బాధ్యత గల శాఖ మంత్రి ఆయన. నేనొస్తాను అంటే మీతోటి మాట్లాడటానికి అక్కడ ఉంది. మీ దగ్గరన్ని ఆధారాలు ఉంటే న్యాయస్థానానికి ఇవ్వండి, పత్రికలకు ఇవ్వండి, ప్రసార మాధ్యమాల్లో మాట్లాడండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్ళు విసురుకుని ఆయన అన్నాడు, మీరు అన్నారు కాబట్టి, ముందు రమ్మనలేదు కదా ఆయన, జగన్మోహన్ రెడ్డి అన్నాడు కాబట్టి మాట్లాడదాం రమ్మన్నాడు. శాసనసభకు వచ్చి మాట్లాడిన పోని. అసెంబ్లీకి ఈరోజు లోకేష్ గారికి ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీ నాయకుడు లేదని మీ అభిప్రాయం అయితే ఉండొచ్చు. ఆయనతో చర్చల్లో పాల్గొంటే మీ నాయకుడి పరిస్థితి ఏంటో మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఆ సాహసం మీరు ఎటు చేయలేరు. శాసనసభకు రమ్మను, బాధ్యతగా ఉండ వ్యక్తి కదా మీ నాయకుడు అని మీరు భావిస్తున్నారు కదా. శాసనసభలో వచ్చి మాట్లాడే మంచి అవకాశమే కదా ఇది. దీని గురించి ప్రజలకు అర్థమైంది కదా. రేపు పొద్దున భవిష్యత్ తరాల వారు ఏం జరిగింది దీని మీద అంటే దాంట్లో నమోదు చేసి ఉంటారు కదా. శాసనసభ నియమ నిబంధనలో ప్రశ్నోత్తరాలకు సంబంధించిన దాంట్లో ఫలానా రోజు ఫలానా మాజీ ముఖ్యమంత్రి మా గురించి, విద్యార్థుల గురించి, ఇక్కడ జరిగిన లోపాల గురించి వివరంగా చెప్పారు, మాట్లాడారు, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది అని చెప్పిన దాంట్లో ఉంటుందిగా. నిజంగా మీ నాయకుడు వాదన గనక బలంగా ఉంటే, మీ వాదన గెలిస్తే మరి ఇలాంటి సువర్ణ అవకాశాలు ఎందుకు జారవిడుచుకుంటున్నారు మీరు? ఈరోజు విద్యార్థుల గురించి మీరు అసలు ఒకే ఒక మాట అడుగుతాను నేను. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించడం చేత కానీ మీరు ఈరోజు విద్యార్థుల గురించి డిఎస్సి నిర్వహించేసి వాళ్ళకి అవకాశం కలగజేస్తే దాని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉంటుందా? ఇది ప్రజలు ఈరోజు ప్రశ్నించుకుంటా ఉన్నారు. ప్రజల దృష్టిలో మీరు ఇంకా రోజు రోజుకి పల్సన అయిపోతా ఉన్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడరు, ప్రజా సమస్యల గురించి స్పందించరు, రాష్ట్ర ప్రయోజనాలు ఏదైనా జరుగుతుంటే దాని గురించి ఒప్పుకోరు, అభినందనలు తెలపరు. ఎప్పుడు మేము అధికారంలోకి వస్తే అనే మాట తప్ప మా హయాంలో మేమేం చేశాము, భవిష్యత్తులో మేము వస్తే ఏం చేస్తామని చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు కూడా న్యాయస్థానానికి వెళ్ళండి. నేను న్యాయస్థానం కొంతమంది వెళ్ళారు, పరిశీలించండి, 40 రోజుల్లో వివరాలు ఇవ్వండి అని అన్నారు. మిగిలినాటి గురించి కూడా మీరు మాట్లాడండి. దీంట్లో నిజంగా పొరపాటు జరిగి ఉంటే నందిగం సురేష్ మనిషి ఈ యొక్క ఫోను సంబంధించి సంభాషణ ఏదో వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పే దాని గురించి మాట్లాడితే వివరాలన్నీ దాంట్లో వచ్చినాయి. అంటే మీరు చేసే పనులన్నీ ఇవే కదా. ప్రజలకు ఉపయోగపడే పనులు, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే దాని విషయంలోనూ మీరెటు ఏమి చేయలేరు. ఇలాంటివి చేసి ఈ విధంగా చేసుకుంటూ వస్తే ఇప్పుడు కూడా మీకు ప్రజల దగ్గర నుంచి నిజంగా నేను ఇందాక అన్నట్టు అభ్యర్థుల దగ్గర నుంచి 1% మీ దగ్గరకు రాలేదు అంటే మీ మీద వాళ్ళకి ఏమాత్రం నమ్మకం ఉందో విద్యార్థులకు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ప్లాన్ బిడ్స్ కుట్టినట్టేనా సార్? నిస్సందేహంగా అనుమానం ఏముందో దాంట్లో. అవును. థ్యాంక్ యూ సార్.